దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనలు 37:5 మనం చూడబోతున్నాం. కీర్తన 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే చక్కని మాట రాయబడి ఉంది. ఇక రాయబడి ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. అంటే మనము చాలా మార్గంలో, అంటే మార్గం అంటే రోడ్ అని అర్థం కాదు. మన జీవిత మార్గమును మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలంట. ప్రభువా ఈరోజు ఒక్కొక్క రోజు కూడా అప్పగించాలండి. ప్రభువా ఈ దినము ఈరోజు ప్రభువా నీ చేతికి మేము అప్పగిస్తున్నాం. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో, ఏం మాట్లాడబోతున్నానో, ఏ పని చేయబోతున్నానో, ఏ కార్యానికి వెళుతున్నానో, ఏది సంకల్పము నా జీవితంలో ఉందో ఇవన్నీ కూడా ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. అందుకే మనము మార్నింగ్ ప్రేయర్ చేయాలని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. తెల్లవారుజామున ప్రేయర్ చేయడం చాలా మంచిది. కొందరికి అలా కాకపోయినా మీకు ఎప్పుడు, అంటే ఈ రోజుల్లో 24 గంటలు మనం ప్రేయర్ చేయొచ్చండి, ఎప్పుడైనా ప్రేయర్ చేయవచ్చు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ రాయబడి ఉంది, నీ మార్గంను యెహోవాకు అప్పగింపుము. అంటే మనం ఏం చేయాలంట, మన జీవితంలో మనం ఏం చేయబోతున్నామో, ఈరోజు పని కావచ్చు, రేపటి పని కావచ్చు, ఈరోజు మనం చేయవలసింది, ఈరోజు మనం జరగవలసింది, ఈరోజు మనం ఏ సంకల్పంతో మనం ఉన్నామో, ఏ మార్గంలో మనం వెళ్ళుచున్నామో ఇవన్నిటిని ఏం చేయాలంట, యెహోవాకు అప్పగించాలంట. ప్రభువా ఈరోజు ఈ పనికి నేను వెళ్తున్నాను, ఇవన్నీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగో వాళ్ళతో నేను మాట్లాడ వెళ్తున్నాను, అది మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగో నేను ఈ కార్యంగా నేను వెళ్తున్నాను, ఈ ఆఫీస్కి నేను వెళ్తున్నాను, ఈ పని మీద గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ పని మీద నేను వెళ్తున్నాను ప్రభువా, మీరు నాతో ఉండండి అని చెప్పి మీరు ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి అని ఉంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మీ మార్గంను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకును. అప్పగించి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే నమ్మాలి. మన దేవునికి అప్పగించడం మాత్రం కాదు, అప్పగించి ఏం చేయాలంటే మనం నమ్మడము. అంటే అది మంచి జరిగినా చెడు జరిగినా జరగకపోయినా, అది మేలైనా కీడైనా, ఏదైనా ప్రభువా నీ చిత్తము అని చెప్పి మనం ఏం చేయాలి, నీవు ఆయనను నమ్ముకొనుము. ఫస్ట్ మనం అప్పగించి ఏం చేయాలంటే తర్వాత మనం దాన్ని నమ్మాలి. మనం అప్పగించి ఆయనను నమ్మినప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే మన కార్యము అది మంచిగా, అది ఎట్లా నెరవేర్చాలో అది ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. సో మనం ఏం నమ్మాలి, నేను దేవునికి అప్పగించాను, దేవుడు గమనిస్తున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను అని చెప్పాలి. దేవుణ్ణి మనం నమ్మి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన నీ కార్యము నెరవేర్చను. ఆయన మన కార్యమును తప్పకుండా ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడంట. అందుకే మనం ఏం చేయాలి, మన మార్గం అన్నిటినీ కూడా, మన మార్గం ఒకవేళ చదువు విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేకపోతే ప్రయాణ విషయం కావచ్చు, ఇంకా వేరే పెళ్లి విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, మీ జీవిత హెల్త్ విషయం కావచ్చు, ఏదైనా సరే దేవునికి అప్పచెప్పండి. తప్పకుండా ఆయన, మనం ఎంతగా దేవుణ్ణి నమ్మి ఎంతగా మన దేవునికి అప్పగిస్తున్నామో అంతగా మనకు సమాధానం ఉంటుందండి. మన జీవితం అంతా కూడా సమాధానము ఉంటుంది. అంటే మనం కూడా ఒక పాట పాడతాం కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఓకేనండి, నా గొంతు కూడా బాగాలేదు. సరే, అయితే మనం వెళ్ళే మార్గము అది దేవునికి తెలియను. ఆయన మనల్ని శోధించినా శోధించకపోయినా మనం వెళ్ళే మార్గము ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నమ్ముకున్నప్పుడు ఆ కార్యమును ఆయన నెరవేర్చును అని నమ్ముదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యమును చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మేము వెళ్ళుచున్న మార్గమును మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి.
ప్రభువా మేము నమ్ముచున్నాం ప్రభువా, అప్పగించి నమ్ముచున్నాం ప్రభువా. మీరు మా కార్యంను మీరు నెరవేరుస్తారని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభువా నిన్ను నమ్ముకున్న వారిని ప్రభువా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా మేము నమ్ముచున్నాం ప్రభువా. మీ చేతికి మా జీవితంను అప్పగిస్తున్నాం, మా పనులను అప్పగిస్తున్నాం, మా చదువులను అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని అప్పగిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. మీరు మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మేము వెళ్ళే మార్గంను మీరు ఎరిగి ఉన్నారు. ఆ మార్గంలో మమ్మల్ని నడిపించడానికి ప్రభువా మీరు సమర్థుడై ఉన్నారు. మీ చేతికి మా జీవితాన్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే తోడుని నడిపించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.